అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కషన్. భరత్, సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ఎలా చూడొచ్చు? సో ఒకటి, సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ పొలిటికల్ గా ఎట్లా ఉన్నా ఒక విషయంలో నేను సీఎం రేవంత్ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ అప్రిషియేట్ చేస్తా. ఏంటంటే అది ప్రభుత్వం పెట్టిన ఖర్చు, కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఖర్చు కాదు. దానిలో ఏవైతే పార్ట్స్ అంటే మేడిగడ్డ కుంగిపోయిందో దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పారో, నిన్న దేవాదుల ప్రాజెక్టు సంబంధించిన రివ్యూ సందర్భంగా ఈ మాటలు మాట్లాడారు. సో దాన్ని అప్రిషియేట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రభుత్వం వచ్చిన దాన్ని ఇంకో ప్రభుత్వం దాన్ని ఆపేసుకుంటూ పోతే ఇంకా దానికి ఏముండదు. ఎందుకంటే ప్రభుత్వం పెట్టిన ప్రజాధనాలన్నీ కూడా వృధా కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్ వెల్ఫేర్ హాస్టల్ పెట్టింది. సో వెల్ఫేర్ హాస్టళ్లకు పక్కా బిల్డింగ్స్ లేవు. పక్కా బిల్డింగ్స్ లేనప్పుడు కొత్తగా కట్టే ప్రయత్నం చేయాలి. హాస్టల్స్ అయితే ఉన్నాయి, దాని టీచర్లు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. సో అట్లాగే ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారు. కానీ మంచి స్కీమ్ కాబట్టి అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా, కేసీఆర్ గవర్నమెంట్ అయినా, చంద్రబాబు వచ్చినా, రాజశేఖర రెడ్డి బద్ద వ్యతిరేక వచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు కదా. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందో దాన్ని రిపేర్ చేసి వినియోగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అవసరం పడకపోవచ్చు అని ఇప్పుడు అన్నారు. అది లేకుండానే మేము 2 సంవత్సరాలు రికార్డ్ స్థాయిలో వరి ప్రొడక్షన్ జరిగిందని. ఎట్లా జరిగిందంటే కాళేశ్వరం లేకుండానే ఎట్లా జరిగిందంటే వర్షాలు బాగుపడ్డాయి. ఇప్పుడనే కాదు, 2017 నుంచి వర్షాలు తెలంగాణలో లోటు వర్షపాతం లేదు. 9 సంవత్సరాలుగా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. 2014-15 డ్రాట్ ఇయర్స్, వరుసగా 2 సంవత్సరాలు డ్రాట్ ఇయర్స్. దేశవ్యాప్తంగా కూడా చాలా తీవ్రమైన కరువు నెలకొన్న సందర్భం అది. మనకు గుర్తునే ఉంటుంది, 2015లో లాతూర్లో నీళ్ల కోసం ప్రత్యేకంగా ట్రైన్ పంపాల్సి వచ్చింది. లాతూర్లో నీళ్లు లేకపోతే ఒక 100-200 కిలోమీటర్ల నుంచి నీళ్ల కోసం ట్రైన్ రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్భిక్షమైన పరిస్థితి ఉందో మనం చెప్పగలం. సో ఇప్పుడు ఈ 9 సంవత్సరాలు లేదు. ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండని సందర్భం చాలా ఉన్నాయి తెలంగాణలో. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు రూల్లో కానీ, రాజశేఖర రెడ్డి టైంలో, కిరణ్ కుమార్ రెడ్డి రోషే టైంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండని పరిస్థితి ఉంది. సో ఆ సందర్భంలో యూజ్ రావచ్చు. కాబట్టి ఎప్పుడు అవసరం పడుతుందో తెలీదు. ఇప్పుడు మొన్న జూలై వరకు కూడా చాలా పెద్దగా వర్షాలు లేవు. కానీ జూలైలో పడ్డ వర్షాలతోటి ఒక్కసారిగా కాళేశ్వరం సంబంధించి అవసరం లేకుండానే మొత్తం అన్ని పంటలకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఎస్ఆర్ఎస్పి కానీ, లోయర్ మానర్ కానీ, మిడ్ మానర్ కానీ, ఇవన్నీ చోట్ల కూడా మంచి వర్షాలు కూడా పడ్డ పరిస్థితి. సో అయితే ఇక్కడ ఒకటి మనం చూడాలి, రేవంత్ రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ చేశారో అది ప్రభుత్వం పెట్టిన ఖర్చు, బీఆర్ఎస్ పెట్టిన ఖర్చు కాదు అని ఏదైతే చెప్పారో దాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు ఎంత కుంగిపోయిన పార్ట్ ఏదైతే ఉందో మేడిగడ్డ, అదొక 500 కోట్లు ఎంతో ఖర్చు అవ్వచ్చు కదా. మిగతావైతే బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు 3 బ్యారేజ్లు వాడుకుంటామని సీఎం ప్రకటించారు కదా. ఎస్, మేడిగడ్డ కానీ, తర్వాత అన్నారం కానీ, సుందిళ్ళ కానీ. మేబీ నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టుకు వెళ్ళకపోవచ్చు అని అనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ వెళ్ళేది ఉంటే ఈ పాటికే జరుగుండాలి. సో మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు, జలవనరుల